పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. బీజేపీకి కొత్త టీం రెడీ. జాతీయ కార్యవర్గ ప్రకటన. యువత అనుభవానికి సమప్రాధాన్యత. 11 మంది ఉపాధ్యక్షులు, 9 మంది ప్రధాన కార్యదర్శులు. పురేంద్రేశ్వరి, రామ్ మాధవుల కీలక స్థానం. భారతీయ జనతా పార్టీ తన నూతన జాతీయ కార్యవర్గాన్ని అధికారికంగా ప్రకటించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ నేతృత్వంలో సరికొత్త సమీకరణలతో కూడిన జాతీయ పదాధికారుల బృందాన్ని అధిష్టానం సోమవారం విడుదల చేసింది. రాబోయే ఎన్నికలు, భవిష్యత్తు సంస్థాగత విస్తరణ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని పార్టీ అగ్రనాయకత్వం ఈ కసరత్తు పూర్తి చేసింది. అనుభవజ్ఞులైన సీనియర్ నేతలకు తగిన గౌరవం కల్పిస్తూనే యువ నాయకత్వానికి పెద్దపీట వేయడం ఈ కొత్త కార్యవర్గంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రాంతీయ ప్రాతినిధ్యం, సామాజిక సమతుల్యత స్పష్టంగా ప్రతిబింబించేలా ఈ కూర్పును తీర్చిదిద్దారు. బీజేపీ నూతన జాతీయ కార్యవర్గంలో మొత్తం 13 మందికి జాతీయ ఉపాధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించారు. దీంతో వారు 9 మంది జాతీయ ప్రధాన కార్యదర్శులు, 16 మంది జాతీయ కార్యదర్శులను నియమించారు. గతంలో పార్టీలో, ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన సీనియర్లకు తిరిగి ప్రాధాన్యత లభించింది. పార్టీ సంస్థాగత వ్యవహారంలో పట్టున్న నేతలను ప్రధాన బాధ్యతలోకి తీసుకురావడమే కాకుండా వివిధ రాష్ట్రాల్లో సంస్థాగత పునర్నిర్మాణానికి అనువైన నాయకులను ఎంపిక చేశారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షుల జాబితాలో తెలుగు రాష్ట్రం నుంచి గుర్తింపు పొందిన నాయకులకు ఉన్నత స్థానం దక్కింది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ అధ్యక్షురాలు, సీనియర్ మహిళా నేత దగ్గుపాటి పురంధేశ్వరితో పాటు జాతీయ స్థాయిలో విస్తృత అనుభవం గల రామ్ మాధవ్లను జాతీయ ఉపాధ్యక్షులుగా నియమించారు. వీరితో పాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన మరో 11 మంది సీనియర్ నాయకులకు ఉపాధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టారు. దక్షిణాది ఈశాన్య రాష్ట్రంలో పార్టీ పురోగతికి వీరి వ్యూహాలను వినియోగించుకోవాలని అధిష్టానం భావిస్తుంది. జాతీయ ప్రధాన కార్యదర్శుల విభాగంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ తిరిగి పార్టీ ప్రధాన సంస్థాగత వ్యవహారాల్లోకి అడుగుపెట్టారు. ఆమెను 8 మంది కీలక ప్రధాన కార్యదర్శుల్లో ఒకరిగా నియమిస్తూ పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంది. వీరితో పాటు సునీల్ బన్సాల్, వినోద్ తావుడే, విప్లవ్ కుమార్ దేవ్, సతీష్ పూనియా, గజేంద్ర పటేల్, హరీష్ ద్వివేది, సంజయ్ భాటియాలు జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నియమితులయ్యారు. సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా కీలక సమన్వయకర్త బిఎల్ సంతోష్ను కొనసాగించగా, సంస్థాగత సంయుక్త ప్రధాన కార్యదర్శులుగా శివప్రకాష్, సౌధాన్ సింగ్లను బాధ్యతలను పునరుద్ఘాటించారు. పార్టీ జాతీయ కోశాధికారిగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సేవలను యథావిధిగా కొనసాగిస్తున్నారు. మారుతున్న ప్రచార మాధ్యమాలు, డిజిటల్ కమ్యూనికేషన్ రంగాల్లో పార్టీ విధానాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక ప్రణాళికలను రూపొందించారు. బీజేపీ జాతీయ మీడియా కన్వీనర్గా సీనియర్ నేత అనిల్ బలోన్ని నియమించగా, పార్టీ సోషల్ మీడియా కన్వీనర్గా దీపక్కు బాధ్యతలు అప్పగించారు. రాబోయే ఎన్నికల ప్రచారాలు, సైద్ధాంతిక పోరాటాలు, ప్రభుత్వ పథకాల ప్రచారంలో ఈ 2 విభాగాలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. పార్టీలోని వివిధ వర్గాలను సంఘటితం చేసే అనుబంధ విభాగాలైన మోర్చాలకు కొత్త అధ్యక్షులను ప్రకటించారు. యువతను పెద్ద ఎత్తున పార్టీ వైపు ఆకర్షించేందుకు భారతీయ జనతా యువ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా డాక్టర్ హేమంత్ జోషిని నియమించారు. మహిళా మోర్చా జాతీయ అధ్యక్షుడిగా రూప్ కుమారి చౌదరికి బాధ్యతలు చేపట్టనున్నారు. వెనుకబడిన తరగతుల సాధికారత లక్ష్యంగా ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా అమర్పాల్ మౌర్యను నియమించారు. రైతాంగ సమస్యలపై గలమెత్తే కిసాన్ మోర్చా అధ్యక్ష బాధ్యతలను బన్సిలాల్ గుర్జార్కు అప్పగించారు. షెడ్యూల్ కులాల విభాగానికి ఎస్సీ మోర్చా శివేష్ కుమార్ రామ్, షెడ్యూల్ తెగల విభాగానికి ఎస్టీ మోర్చా మన్నన్ లాల్ రావత్ అధ్యక్షులుగా వ్యవహరించారు. మైనార్టీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా కున్వర్ బాసిత్ అలీ నియమితులయ్యారు. నితిన్ నవన్ ప్రకటించిన ఈ నూతన కార్యవర్గంలో అన్ని వర్గాల వారికి విభిన్న రాష్ట్రాల సముచిత ప్రాతినిధ్యం కల్పించేందుకు తీవ్ర కసరత్తు చేశారు. మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ ప్రధాన బాధ్యతల్లో మహిళా నేతలకు అవకాశం ఇచ్చారు. ఉత్తర, పశ్చిమ, తూర్పు, దక్షిణాది రాష్ట్రాల మధ్య సమతుల్యత ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి దగ్గుపాటి పురంధేశ్వరి, రామ్ మాధవ్లకు జాతీయ స్థాయిలో ఉపాధ్యక్ష హోదా కల్పించడం ద్వారా ఆ రాష్ట్రానికి గుర్తింపు దక్కింది. అయితే తెలంగాణ నుంచి కీలక సీనియర్ నేతలకు ఈ ప్రధాన పదాధికారుల జాబితాలో చోటు దక్కకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. త్వరలో ప్రకటించబోయే జాతీయ కార్యవర్గ సభ్యులు, వివిధ రాష్ట్రాల ఇన్ఛార్జీల నియామకాల్లో ఇతర సీనియర్లకు సముచిత స్థానం దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన పదాధికారులు త్వరలోనే ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో సమావేశమై రాబోయే రాజకీయ కార్యక్రమాలపై కార్యాచరణ రూపొందించనున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.